హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 377 పాయింట్స్ గెయిన్ అయ్యి 40,522 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 122 పాయింట్స్ గెయిన్ అయ్యి 11,889 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. నిన్న మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత నిన్న లేట్ నైట్ అమెరికా మార్కెట్లు కూడా నష్టాల్లోనే కొనసాగడం జరిగిందనమాట. అండ్ ఈవెన్ ఈ రోజు మన మార్కెట్స్ ఓపెనింగ్ కూడా అంత పాజిటివ్గా అయితే లేదు ఫ్రెండ్స్. కాకపోతే ఓపెన్ అయిన తర్వాత నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్తో మన మార్కెట్స్లో కొన్ని స్టాక్స్, స్పెసిఫిక్గా కొన్ని స్టాక్స్లోనే చాలా స్ట్రాంగ్ ర్యాలీ అయితే కనిపించడం జరిగింది. ఆ ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఎంఎస్సిఐ దగ్గర నుంచి రావడం జరిగిందనమాట. ఎంఎస్సిఐ అంటే మోర్గన్ స్టాన్లే క్యాపిటల్ ఇంటర్నేషనల్. కేవలం ఇండెక్స్ రీబ్యాలెన్సింగ్ కారణంగా, చిన్న టెక్నికల్ పారామీటర్ కారణంగా కొన్ని స్టాక్స్ లో కొన్ని వేల కోట్ల రూపాయలు అయితే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ లో రాబోతుందన్నమాట. సో ఈ ఎంఎస్సిఐ కాన్సెప్ట్ ఏంటి, అలాగే ఏ స్టాక్స్ లో ఎంతవరకు డబ్బులు రావడానికి పాసిబిలిటీ ఉంది. దీంతో పాటు టాటా మోటార్స్ వాళ్ళైతే రిజల్ట్స్ పోస్ట్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు ఎయిర్టెల్ వాళ్ళు కూడా వాళ్ళ రిజల్ట్స్ అయితే పోస్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మార్కెట్ తర్వాత వచ్చిన రిజల్ట్స్. వీటితో పాటు మార్కెట్ లో ఉన్న ఇంకొన్ని ఇతర అప్డేట్స్ మాట్లాడుకొని మన వీడియోని అయితే ఎండ్ చేద్దాం. మొదట మార్కెట్ లో ఉన్న చిన్న అప్డేట్స్ మాట్లాడుకున్న తర్వాత ఈ మెయిన్ టాపిక్స్ దగ్గరికి అయితే మూవ్ అవుదాం. ఎన్టీపీసీకి సంబంధించిన బోర్డు నవంబర్ 2వ తేదీన సమావేశం అవ్వబోతుందని, అండ్ ఆ రోజు ఎన్టీపీసీ రిలేటెడ్ గా బైబ్యాక్ డీటెయిల్స్ అయితే అనౌన్స్ చేయబోతున్నారని ఎన్టీపీసీ దగ్గర నుంచి అఫీషియల్ గా మనకు అప్డేట్ రావడం జరిగింది. హీరో మోటోకార్ప్ అలాగే హార్లీ డేవిడ్సన్ రిలేటెడ్ ఒక ఇంపార్టెంట్ డీల్ అయితే మనకి మార్కెట్లోకి రావడం జరిగింది. హార్లీ డేవిడ్సన్ వాళ్ళైతే అఫీషియల్గా ఇండియాలోంచి ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నారనమాట. యాక్చువల్గా ఇప్పటి వరకు హార్లీ డేవిడ్సన్ రిలేటెడ్గా బైక్స్ ఆర్ రిలేటెడ్గా ఉన్న పార్ట్స్ అన్ని కూడా డైరెక్ట్గా హార్లీ డేవిడ్సన్ వాళ్ళే ఇంపోర్ట్ చేసుకొని వాళ్ళ స్టోర్స్ ద్వారానే సెల్ చేసేవాళ్ళు. కాకపోతే ఇండియాలో వాళ్ళ వెహికల్స్కి పెద్దగా డిమాండ్ లేదు. అండ్ వాళ్ళకి ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ అంటే వాళ్ళ స్టోర్స్ మెయింటైన్ చేస్తున్నారు కాను వాళ్ళు ఖర్చు పెట్టే డబ్బులు ఎక్కువైపోతూ ఉండడంతో వాళ్ళు ఇండియాలోంచి ఎగ్జిట్ అవ్వాలని ప్రయత్నించారు. కాకపోతే వాళ్ళకి సంబంధించిన బైక్స్ ఆర్ వాళ్ళకి సంబంధించిన పార్ట్స్ని అమ్మేందుకు వాళ్ళొక పార్ట్నర్ కోసం వెతకడం జరిగింది. అండ్ దాని రిలేటెడ్గా హీరో మోటోకార్ప్ అలాగే హార్లీ డేవిడ్సన్ వాళ్ళైతే వాళ్ళ పార్ట్నర్షిప్ని ఈ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. ఇక కమింగ్ టైమ్స్లో హార్లీ డేవిడ్సన్ రిలేటెడ్గా అఫీషియల్ వెహికల్స్ని లైక్ మోటార్ సైకిల్స్ ని అలాగే హార్లీ డేవిడ్సన్ కి సంబంధించిన పార్ట్స్ ని హీరో మోటోకార్ప్ వాళ్ళు సెల్ చేస్తారు అనేలాగైతే ఇంట్రాడే సెషన్స్ లో మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఈ రోజు మార్కెట్ లో కేవలం కొన్ని స్టాక్స్ లో వచ్చిన ర్యాలీ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. దాంట్లో స్పెషల్లీ కోటాక్ మహేంద్ర బ్యాంక్ కానివ్వండి, అదాని గ్రీన్, ఇప్కా ల్యాబొరేటరీస్, ఎంఆర్ఎఫ్ వీటిల్లో వచ్చిన స్ట్రాంగ్ ర్యాలీ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉండడం జరిగింది. సో దాని గురించి మాట్లాడుకుందాం. కోటాక్ మహేంద్ర బ్యాంక్ వాళ్ళు రిజల్ట్స్ ని పోస్ట్ చేయడం జరిగింది. రిజల్ట్స్ పాజిటివ్ గానే ఉన్నాయి. వేరియస్ రేటింగ్ ఏజెన్సీస్ అన్ని కూడా కోటాక్ మహేంద్ర బ్యాంక్ కి సంబంధించిన టార్గెట్ ని 10 to 15% దగ్గరగా వాళ్ళ టార్గెట్ ప్రైస్ అయితే ఇంక్రీజ్ చేయడం జరిగింది. బట్ ఇలా కోటాక్ మహేంద్ర బ్యాంక్ అండ్ ఇంకొన్ని స్టాక్స్ లో ఈ రోజు వచ్చిన స్ట్రాంగ్ ర్యాలీకి మెయిన్ రీజన్ అయితే మాత్రం ఎంఎస్సిఐ దగ్గర నుంచి వచ్చిన ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. సో ఈ ఎంఎస్సిఐ అంటే మోర్గన్ స్టాన్లే క్యాపిటల్ ఇంటర్నేషనల్. సో దీని రిలేటెడ్గా సింపుల్గా మాట్లాడుకోవాలంటే నిఫ్టీ 50లో మనకి 50 స్టాక్స్ ఉంటాయి. 50 స్టాక్స్కి ఒకే వెయిటేజ్ ఇస్తామా? లేదు కదా. సో కొన్ని స్టాక్స్కే ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది నిఫ్టీలో, అలాగే బ్యాంక్ నిఫ్టీలో ఆర్ ఇతర ఏ ఇండెక్స్ తీసుకున్నా మోస్ట్లీ వెయిటేజ్ అనేది స్టాక్ స్పెసిఫిక్గా ఉంటుందన్నమాట. అలాగే ఎంఎస్సిఐ వాళ్ళు కూడా ఇండియాకి సంబంధించి డిఫరెంట్ ఇండెక్స్లను కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు. వాళ్ళు మెయింటైన్ చేస్తున్న ఇండెక్స్లో కొన్ని స్టాక్స్కి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది అండ్ కొన్ని స్టాక్స్కి తక్కువ వెయిటేజ్ ఉంటుంది. ఏదైనా ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆల్రెడీ ఉన్న వెయిటేజ్ని పెంచబోతున్నాం, లేకపోతే కొన్ని రీజన్స్తో ఉన్న వెయిటేజ్ని తగ్గించబోతున్నాం అని కానీ వీళ్ళు అప్డేట్ చేసినట్లయితే ఆ స్టాక్లో చాలా హ్యూజ్ యాక్టివిటీ కనిపిస్తుంది అనమాట. అది మీరు రీసెంట్ టైమ్స్లో భారతీ ఎయిర్టెల్లో గమనించవచ్చు. కొన్ని టెక్నికల్ రీజన్స్తో భారతీ ఎయిర్టెల్ రిలేటెడ్గా వీళ్ళు వెయిటేజ్ని తగ్గించేసరికి ఎయిర్టెల్లో చాలా హ్యూజ్ సెల్లింగ్ అనేది ఇంట్రాడే సెషన్స్లో మనకు కనిపించడం జరిగిందనమాట. రీసెంట్ బడ్జెట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎఫ్పిఐ లిమిట్ని 24% నుంచి సెక్టోరియల్ లిమిట్కి తీసుకువెళ్ళిందనమాట. ఇన్ సింపుల్ టర్మ్స్ లో చెప్పాలంటే అంతకుముందు ఫారెన్ పెట్టుబడులు 24% కంటే కంపెనీలో ఉండకూడదు అని చెప్పిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ లిమిట్ ని పెంచే ప్రయత్నం చేసింది. కాబట్టి మోర్గన్ స్టాన్లే వాళ్ళు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే చేంజెస్ తీసుకొచ్చిందో ఆ చేంజెస్ కి అనుగుణంగా మా ఇండెక్స్ లో కూడా చేంజెస్ చేయబోతున్నాం. ఇలా మేము చేంజ్ చేస్తున్నాం కాబట్టి ఆల్రెడీ మా ఇండెక్స్ లో ఉన్న కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్ లోకి హ్యూజ్ అమౌంట్ అయితే కమింగ్ డేస్ లో ఫ్లో అవబోతుందని మోర్గన్ స్టాన్లే వాళ్ళు అయితే అప్డేట్ చేయడం జరిగిందనమాట. ఇలా మనం చూస్తే ఆల్రెడీ మోర్గన్ స్టాన్లే వాళ్ళు మెయింటైన్ చేస్తున్న ఎంఎస్సిఐ ఇండెక్స్ లో, ఇండియా ఇండెక్స్ లో కీ స్టాక్స్ లోకి, కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ లోకి ఎంతెంత డబ్బులు రాబోతుందని మనం గమనిస్తే కోటాక్ మహేంద్ర బ్యాంక్ లోకి $645 మిలియన్ దగ్గరగా రాబోతుంది ఫ్రెండ్స్. అంటే ఆల్మోస్ట్ 5,000 crores దగ్గరగా కేవలం ఈ చిన్న చేంజ్ కారణంగానే కోటాక్ మహేంద్ర బ్యాంక్ లోకి అయితే డబ్బులు ఫ్లో అవబోతుంది. అదాని గ్రీన్ లోకి $132 మిలియన్, ఎస్బీఐ కార్డ్స్ లోకి $125 మిలియన్, ఇప్కా ల్యాబ్స్ లోకి $91 మిలియన్, ఎంఆర్ఎఫ్ లోకి $76 మిలియన్ అండ్ ముతూత్ ఫైనాన్స్ లోకి $63 మిలియన్ దగ్గరగా డబ్బులు అయితే ఫ్లో అవబోతుంది. కేవలం ఈ స్టాక్స్ లోకేనే కాదు, ఇంకా కొన్ని స్టాక్స్ ఉన్నాయి. ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, బ్రిటానియా, లార్స్ అండ్ టూబ్రో, నెస్లే ఇండియా. సో వీటిలోకి $100 to $200 మిలియన్ దగ్గరగా డబ్బులు రావడానికి పాసిబిలిటీ ఉందన్నమాట. ఈ రేంజ్ లో రావడానికి, ఒక్కొక్క దాంట్లో రావడానికి పాసిబిలిటీ ఉంది. అలాగే ఈ స్టాక్స్ ని గమనించండి. టెక్ మహేంద్ర, ఎన్టీపీసీ, దివీస్ ల్యాబొరేటరీస్, సిప్లా, టైటాన్, మారుతి సుజుకి, టాటా స్టీల్ వీటిల్లోకి $70 to $80 మిలియన్ దగ్గరగా ఇన్ బిట్వీన్ ఈ గ్యాప్ లో ఫండ్స్ రావడానికి పాసిబిలిటీ ఉందన్నమాట.
ఈ హోల్ ఇండెక్స్ ఒక రీబ్యాలెన్సింగ్ అనేది నవంబర్ 10th అయితే జరుగుతుంది. కాకపోతే ఈ రోజు వాళ్ళు చేసిన అప్డేట్ తో ఏ స్టాక్స్ లోకి ఎంతెంత డబ్బులు రావడానికి పాసిబిలిటీ ఉంటుందని మార్కెట్ ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసి ఆ స్టాక్స్ రిలేటెడ్ గా కొంత పాజిటివ్ మూమెంట్ అయితే ఇంట్రాడే సెషన్స్ లో కంటిన్యూ చేయడం అయితే జరిగింది. ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ ఒక ర్యాలీలో కోటక్ మహీంద్రా బ్యాంక్ ఒక పాత్ర చాలా ఎక్కువగా ఉందన్నమాట. బ్యాంక్ నిఫ్టీ రైజ్ అయిన 694 పాయింట్స్ లో కేవలం కోటక్ మహీంద్రా బ్యాంక్ దగ్గర నుంచే 425 పాయింట్స్ దగ్గరగా కాంట్రిబ్యూషన్ రావడం జరిగింది. ఇలా వచ్చిన అప్డేట్ ఇంట్రాడే సెషన్స్ లో ఓవరాల్ మార్కెట్స్ ని కొంత పాజిటివ్ సైడ్ అయితే మూవ్ చేయడం జరిగింది. నెక్స్ట్ టాటా మోటార్స్ వాళ్ళైతే వాళ్ళ రిజల్ట్స్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. అండ్ ఆ రిజల్ట్స్ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ డేటాని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మీరు గమనిస్తే టాటా మోటార్స్ కి సంబంధించిన రిజల్ట్స్ లో టాటా మోటార్స్ వాళ్ళు 307 crores అయితే లాస్ గా పోస్ట్ చేయడం జరిగింది అనమాట. సో వాళ్ళ రెవెన్యూస్ అయితే 53,530 crores. సో వాళ్ళకి సంబంధించిన సేల్స్ అండ్ దాని ద్వారా వచ్చిన రెవెన్యూస్ అయితే 53,000 కోట్లుగా ఉన్నాయి. కాకపోతే వాళ్ళు ఫైనల్ గా ప్రాఫిట్ ని మేక్ చేయలేదు, 307 crores లాస్ ని మేక్ చేయడం జరిగిందనమాట. సో స్ట్రైట్ గా మనం ఇది ఇలా చూస్తే వీళ్ళు ఇలా లాస్ మేక్ చేశారు కాబట్టి రిజల్ట్స్ నెగిటివ్ గా ఉన్నాయని ఒక ఒపీనియన్ క్రియేట్ అవుతుంది ఫ్రెండ్స్. కాకపోతే నేను చూస్తున్న డేటా వరకు అయితే వీళ్ళు పోస్ట్ చేసిన రిజల్ట్స్ అయితే చాలా పాజిటివ్ గా ఉన్నాయి. వీళ్ళు లాస్ పోస్ట్ చేశారు అండ్ ఈ రీసెంట్ టైమ్స్ లో కూడా టాటా మోటార్స్ లో కొంత ర్యాలీ కూడా కనిపించింది. మరి రిజల్ట్స్ ఎలా పాజిటివ్ గా ఉన్నాయి అంటున్నారంటే ఈ రిజల్ట్స్ లో వీళ్ళ జేఎల్ఆర్ సేల్స్ ని మనం కొంత ఫోకస్ చేసినట్లయితే ప్రీవియస్ టైం నెంబర్స్ తో పోలిస్తే ఈసారి వీళ్ళ జేఎల్ఆర్ సేల్స్ అయితే చాలా స్ట్రాంగ్ గా పోస్ట్ చేయడం జరిగింది. నాకు తెలిసి టాటా మోటార్స్ ఎవరైతే ట్రాక్ చేస్తున్నారో అందరికీ ఐడియా ఉందనుకుంటున్నాను ఫ్రెండ్స్. టాటా మోటార్స్ కి సంబంధించి వాళ్ళు పోస్ట్ చేసే నెంబర్స్ లో మనం జాగ్రత్తగా గమనించాల్సిన ఇంపార్టెంట్ నెంబర్స్ అయితే జేఎల్ఆర్ నెంబర్స్ అనమాట. జాగ్వర్ అలాగే ల్యాండ్ రోవర్ నెంబర్స్. ఆ నెంబర్స్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 53% గ్రో అయ్యాయి. అలాగే ఇయర్ లో 12% దగ్గరగా గ్రో అవడం జరిగింది అనమాట. అండ్ ఇండియాలో వీళ్ళు చేస్తున్న సేల్స్ లైక్ కమర్షియల్ వెహికల్స్ కానివ్వండి, ప్యాసింజర్ వెహికల్ కానివ్వండి, దీని రిలేటెడ్ గా ఎలాంటి గ్రోత్ ఉందని మీరు గమనిస్తే ప్యాసింజర్ వెహికల్స్ లో ఇయర్ కంపారిజన్ లో 73% గ్రోత్ కనిపించింది అనమాట. సో రోడ్స్ పైన మనకి ఏదైతే కార్స్ కనిపిస్తుంటాయో వాటిలో లాస్ట్ టైం కంటే కూడా 73% గ్రోత్ కనిపించింది. కాకపోతే కమర్షియల్ వెహికల్స్ ఏవైతే పెద్ద పెద్ద వెహికల్స్ కనిపిస్తుంటాయో, పెద్ద పెద్ద ట్రక్స్ కనిపిస్తుంటాయో, ఇయర్ కంపారిజన్ లో మీకు 53% ఫాల్ అయినట్టు కనిపిస్తున్నా లాస్ట్ క్వార్టర్ తో పోలిస్తే చాలా బెటర్ నెంబర్స్ అయితే వీళ్ళ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ లో కూడా కనిపించడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ ఇంపార్టెంట్ గా మనం అండర్లైన్ చేయాల్సింది బోత్ జాగ్వర్ అలాగే ల్యాండ్ రోవర్ కానివ్వండి అండ్ ఇండియాలో ఉన్న వీళ్ళ స్టాండ్ అలోన్ బిజినెస్ లైక్ కమర్షియల్ వెహికల్, ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ నుంచి వీళ్ళు పాజిటివ్ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ అయితే జనరేట్ చేయడం జరిగింది అనమాట. సో వీళ్ళు పోస్ట్ చేసింది లాస్ అయినా సరే జేఎల్ఆర్ సేల్స్ అయితే చాలా స్ట్రాంగ్ గా నమోదు చేయడం జరిగింది. ఈవెన్ చైనా సేల్స్ కూడా ఆల్మోస్ట్ 14.6% క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో ఇంక్రీజ్ అయ్యాయని కామెంట్ కూడా చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ ఎంటైర్ రిజల్ట్స్ అయితే నేను పాజిటివ్ గా చూస్తున్నాను. నెక్స్ట్ ఎయిర్టెల్ గురించి మాట్లాడుకోవాలి. ఎయిర్టెల్ వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించి స్ట్రాంగ్ రెవెన్యూస్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. రెవెన్యూస్ ఆల్మోస్ట్ 25,785 crores అయితే రెవెన్యూస్ ని పోస్ట్ చేయడం జరిగింది. బట్ ఓవరాల్ గా వాళ్ళు పోస్ట్ చేసింది లాభాల నష్టాల అంటే నష్టాలే. ఆఫ్టర్ ఎక్సెప్షనల్ ఐటమ్స్ వీళ్ళు పోస్ట్ చేసిన లాస్ 763 crores అనమాట. అండ్ మనందరికీ తెలుసు టెలికాం ప్లేయర్స్ లో వోడాఫోన్ ఐడియా అలాగే భారతీ ఎయిర్టెల్ రిలేటెడ్ గా సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ తో వీళ్ళు టైం టు టైం డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ కి కొంత పెద్ద మొత్తంలో డబ్బుల్ని చెల్లించాల్సి వస్తూ ఉంటుందన్నమాట. కాకపోతే టెలికాం ప్లేయర్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్నప్పుడు మనం గుర్తించాల్సిన ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ అపార్ట్ ఫ్రమ్ రెవెన్యూ అండ్ ప్రాఫిట్ వీళ్ళకి సంబంధించిన యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ ఆర్పు అంటుంటారు. ఒక టెలికాం ప్లేయర్ కి కొన్ని కోట్లలో సబ్స్క్రైబర్స్ ఉంటారు. కాకపోతే ఉన్న అందరూ సబ్స్క్రైబర్స్ రీఛార్జ్ చేయాలని రూల్ లేదు. కొంతమంది ఎక్కువ పెట్టి రీఛార్జ్ చేస్తారు అండ్ కొంతమంది అసలు రీఛార్జే చేయరు. సో ఒక టెలికాం కంపెనీ తమ సబ్స్క్రైబర్స్ దగ్గర నుంచి యావరేజ్గా పర్ సబ్స్క్రైబర్ దగ్గర నుంచి ఎంత సంపాదిస్తుంది అనేది ఈ ఆర్పు మనకి చెప్తుంది. ఎయిర్టెల్ వాళ్ళు ప్రెసెంట్ వాళ్ళ దగ్గర ఉన్న సబ్స్క్రైబర్స్ లో యావరేజ్ గా ఒక్కొక్క సబ్స్క్రైబర్ దగ్గర నుంచి 162 రూపీస్ సంపాదిస్తారు అని చెప్తున్నారు ఫ్రెండ్స్. ట్రెండ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రీవియస్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో Q2 FY20 లో వీళ్ళ ఆర్పు 128 గా ఉంది. నెక్స్ట్ క్వార్టర్ లో 135 అండ్ నెక్స్ట్ క్వార్టర్ లో 154 అండ్ రీసెంట్ క్వార్టర్ లో అంటే లాస్ట్ క్వార్టర్ లో 157 గా ఉందన్నమాట. ఈవెన్ ఆ 157 నుంచి ఇప్పుడు వీళ్ళు 162 సబ్స్క్రైబర్ దగ్గర నుంచి వాళ్ళు సంపాదించుకుంటున్నామని అప్డేట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ 4G కస్టమర్స్ లో కూడా ఎడిషన్ కనిపించిందని చెప్తున్నారు. ఆల్మోస్ట్ 14.4 మిలియన్ 4G కస్టమర్స్ వీళ్ళకి యాడ్ అయ్యారంటున్నారు. అండ్ టోటల్ వీళ్ళ 4G కస్టమర్స్ 152.7 మిలియన్స్ గా ఉన్నారని చెప్తున్నారు. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొంత ఎక్కువ లాస్ నే వీళ్ళు పోస్ట్ చేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ మనం ఇంపార్టెంట్ గా గుర్తుంచుకోవాల్సింది రీసెంట్ టైమ్స్ లో ఎయిర్టెల్ లో వచ్చిన ఫాల్ అనమాట. చాలా హెవీగా అయితే రీసెంట్ టైమ్స్ లో ఎయిర్టెల్ అయితే ఫాల్ అవడం జరిగింది ఫ్రెండ్స్. సో ప్రెసెంట్ 430 అరౌండ్ అయితే ఉంది కదా. సో అది మనం జియోతో కంపేర్ చేసాం అనుకోండి. సో వాల్యుయేషన్స్ ఒకసారి కంపేర్ చేస్తే ఎయిర్టెల్ 6.5 times FY22 EV అంటే ఎంటర్ప్రైజ్ వాల్యూ టు ఎబిడాతో ట్రేడ్ అవుతుంది అనమాట. జియో వాల్యుయేషన్ 13 times గా ఉందన్నమాట. అండ్ వాల్యుయేషన్స్ పరంగా చూసినా సరే జియోతో పోలిస్తే చాలా తక్కువ వాల్యుయేషన్స్ లో ఎయిర్టెల్ అయితే ప్రెసెంట్ ట్రేడ్ అవుతుంది అనమాట. వీటన్నిటిని మనం యాడ్ చేస్తే ప్రెసెంట్ టెలికాం స్పేస్ లో కంపేర్డ్ విత్ వోడాఫోన్ ఐడియా అలాగే జియో, భారతీ ఎయిర్టెల్ అయితే కొంత అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతున్నట్లు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. వీడియో స్టార్టింగ్ లో మాట్లాడుకున్నట్లు MSCI దగ్గర నుంచి వచ్చిన ఇంపార్టెంట్ అప్డేట్ తోనే మనకి కోటక్ మహీంద్రా బ్యాంక్ అండ్ ఇంకొన్ని స్టాక్స్ లో ర్యాలీ కనిపించడంతో స్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీలో మనకు కొంత స్ట్రాంగ్ ర్యాలీ అయితే కంటిన్యూ అయింది.
సో నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్ని కూడా ఉన్నాయి. లైక్ యూఎస్ స్టిమ్యులస్ రిలేటెడ్ గా వచ్చే అప్డేట్స్ కానివ్వండి, యూఎస్ ఎలక్షన్ రిలేటెడ్ గా వచ్చే అప్డేట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మార్కెట్స్ ని కొంత వాలటైల్ గా మూవ్ చేస్తాయి. కాబట్టి ఈ ఎంఎస్సిఐ దగ్గర నుంచి వచ్చిన ఈ అప్డేట్, ఈ పాజిటివ్ అప్డేట్ ఎంతవరకు మార్కెట్ ని స్టెబిలైజ్ చేయగలుగుతుంది అనేది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ గా ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ డౌన్ సైడ్ ఫాలో అవుతుంటే సపోర్ట్ గా, ఇమీడియట్ సపోర్ట్ గా 11,810 అయితే గమనిస్తున్నాను. అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 24,420 అండ్ రెసిస్టెన్స్ 25,180. అండ్ ఫ్రెండ్స్, అప్స్టాక్ రిలేటెడ్గా ఒక స్మాల్ అప్డేట్. అప్స్టాక్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న కొన్ని ఆఫర్స్ లైక్ మనీ కంట్రోల్ ప్రో 1 yearకి సంబంధించిన ప్రో సబ్స్క్రిప్షన్ కానివ్వండి, అండ్ అకౌంట్ ఓపెన్ చేసిన మొదటి 30 రోజుల వరకు కూడా ఎటువంటి ఛార్జెస్ కలెక్ట్ చేయకపోవడం, అండ్ ఫ్రీ డీమ్యాట్ అకౌంట్ని ప్రొవైడ్ చేస్తూ స్టాక్ మార్కెట్కి సంబంధించిన 2,000 వర్క్ చేసే కంటెంట్ అయితే వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారని రీసెంట్ టైమ్స్లో మనకు ఒక ఆఫర్ అయితే అప్స్టాక్ నుంచి రావడం జరిగింది కదా. సో ఆఫర్ అయితే మనకి ఈ మంత్ ఎండింగ్తో అయితే ఎండ్ అవ్వబోతుంది. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా కొత్త డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటూ అప్స్టాక్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఆఫర్స్ ఇంట్రెస్టింగ్గా అనిపించినా, లేదు గ్లోబల్ స్టాక్స్లో లైక్ ఫారిన్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలని అనుకుంటున్నా సరే, అప్స్టాక్ అకౌంట్ ఓపెన్ చేసి ఇక్కడ ఎర్లీ యాక్సెస్ దగ్గర రిజిస్టర్ అయితే అవ్వచ్చు. అండ్ మీరు ఇఫ్ ఇన్ కేస్ అప్స్టాక్ అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటే ఛానల్కి సంబంధించిన రిఫరల్ లింక్స్ డిస్క్రిప్షన్ అలాగే కామెంట్ సెక్షన్లో ఉంటాయి. మీరు ఓపెన్ చేసే ముందు ఆ లింక్ని క్లిక్ చేసి ఓపెన్ చేయడానికి అయితే ప్రయత్నించండి. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. సో ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి టాప్ సైడ్ కి మూవ్ అవుతున్నట్లయితే 12,000 దగ్గర మీకు కొంత స్ట్రాంగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే బిల్డ్ అవడం జరిగింది. ఆల్మోస్ట్ 4,80,000 దగ్గరగా ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే బిల్డ్ అవడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇమీడియట్ గా 12,000 మార్క్, లైక్ స్పెషల్లీ 12,020 మార్క్ ని నిఫ్టీ ఎలా రెస్పెక్ట్ చేస్తుంది అనే దాన్ని బట్టే ఫర్దర్ గా నిఫ్టీలో మూవ్ అయితే ఆధారపడి ఉంటుంది. అండ్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ కి మూవ్ అయితే అక్టోబర్ మంత్లీ ఓపెన్ ఇంట్రెస్ట్ ని అండ్ నవంబర్ లో ఉన్న ఓపెన్ ఇంట్రెస్ట్ ని కూడా మనం కన్సిడరేషన్ లోకి తీసుకుంటే 11,700 అనేది మనకు ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ గా అయితే కనిపిస్తుంది. సో ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? సో నచ్చితే వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న వీడియోస్ని ఒకసారి గమనించండి ఫ్రెండ్స్. ఇఫ్ ఆ వీడియోస్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.